హలో అందరికీ మనం ఈరోజు ఈ వీడియోలో ఎగ్ టొమాటో కర్రీ సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. రైస్ రోటీల్లోకి అయితే సూపర్గా ఉంటుంది. సో ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి అండ్ అలాగే ఆనియన్స్ని కోర్స్గా బ్లెండ్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అప్పుడు మనకి కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీ బాగా వస్తుందన్నమాట, ముక్కలు కట్ చేసి వేసేదానికంటే. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత సాల్ట్, పసుపు యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం టొమాటో పీసెస్ని చిన్న చిన్నగా కట్ చేసుకొని అవి కూడా యాడ్ చేసుకోవాలి. ఈ మొత్తం బాగా మిక్స్ చేసుకొని మంచిగా టొమాటో సాఫ్ట్ అయ్యేంత వరకు ఉంచుకొని ఆ తర్వాత కర్రీకి సరిపడా కారం, ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదా, చూసి కారం వేసుకొని ధనియాల పొడి కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని లైట్గా దీనిలో వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసి ఒక 5 minutes కుక్ చేసుకుంటే బాగా కుక్ అవుతుంది. ఆ తర్వాత ఎగ్స్ వేసుకోవాలి. సో ఇప్పుడు ఎగ్స్ని బ్రేక్ చేసేసి ఇలాగా మనము ఎన్ని కావాలంటే అన్నీ యాడ్ చేసుకొని మిక్స్ చేయకూడదు. మొత్తం మిక్స్ చేస్తే బాగా కలిసిపోతుంది కదా, మిక్స్ చేయకుండా ఇలాగే ఉంచుకొని మనము మూత పెట్టేసి ఒక 5 minutes కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇలా ఒక్కొక్కటి తిప్పుకొని మళ్ళీ దానిలోకి సరిపడా గరం మసాలా అండ్ కొంచెం జీలకర్ర పొడి యాడ్ చేసేసుకొని ఒకసారి లైట్గా మిక్స్ చేయాలి. బాగా మనం మొత్తం మిక్స్ అయ్యేటట్లు మిక్స్ చేయకూడదు అనమాట, జస్ట్ స్పైసెస్ దానికి పట్టాలి అంతే. అండ్ ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకుంటే మన ఎగ్ టొమాటో కర్రీ అయితే రెడీ అయిపోతుంది. రోటీలో తిన్నా, రైస్లో తిన్నా చాలా సూపర్గా ఉంటుంది.